చిన్నతనంలో చిలుకల పలుకులను సరిగమలుగా మార్చుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పలు రంగాల్లో రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మేడం, భిన్న రంగాల్లో రాణిస్తున్న మీరు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మొదటైతే నాకు అసలు పాట అంటే ఏంటో పరిచయం చేసిందే మా నాన్న. ఆయన చెప్తే నేను దాన్ని నేర్చుకునేదాన్ని. అది నేర్చుకోవడమే కాదు, ఏదైనా చిన్న కాంపిటీషన్ జరిగిందంటే నన్ను వెంట పెట్టుకొని అక్కడ తీసుకెళ్ళి అక్కడ పర్ఫామ్ చేయించేవారు. మా వ్యూవర్ కోసం ఒక పాట పాడు. ప్రేమిక ప్రేమిక నీ జతే వేడుక. సో నేను వరల్డ్ కప్కి 2011లో వరల్డ్ కప్ సాంగ్ రాశానండి. మీరు రాసినందుకు వరల్డ్ కప్ కూడా వచ్చేసింది. వెల్కమ్ టు పొలిటికోస్. చిన్నతనంలో చిలుకల పలుకులను సరిగమలుగా మార్చుకున్నారు. కోకిల గాత్రాన్ని తన గొంతులో దాచుకొని కమ్మని పాటలు పాడుతున్నారు. నిత్య విద్యార్థినిగా నిరంతరం నేర్చుకుంటూనే ఉన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పలు రంగాల్లో రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారు డాక్టర్ మేఘా స్రవంతి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, భిన్న రంగాల్లో రాణిస్తున్న మీరు, మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? మా కుటుంబ నేపథ్యం, నేను మఠంపల్లి, మాది నల్గొండ జిల్లా, ఇప్పటి సూర్యాపేట జిల్లా అనమాట. సో నేను చిన్నతనం నుండి మా నాన్న టైలరింగ్ చేసేవాడు. నేను మా తమ్ముడు మేమిద్దరం. ఇక మా అమ్మ కూడా హౌస్ వైఫ్. సో వాళ్ళిద్దరి ప్రోత్సాహం ఉండటం వల్ల నేను చిన్నప్పటి నుండి మొదటగా మా నాన్న దగ్గర నుండి పాటలు పాడడం నేర్చుకున్నాను అనమాట. అంటే మీరు బాల్యం నుంచే పాటలు పాడేవారు. ఎవరు మీకు స్ఫూర్తి? అదే చెప్తున్నానండి. మొట్టమొదటైతే నాకు అసలు పాట అంటే ఏంటో పరిచయం చేసిందే మా నాన్న. మా నాన్న కొద్దిగా పాడేవారు. సో ఆయన దగ్గర నుండి నేను కొన్ని చిన్న చిన్న పాటలు చిన్నప్పుడే 1వ తరగతిలో ఉన్నప్పుడే స్కూల్లోకి వెళ్ళిన దగ్గర నుండి స్కూల్లో పాట పాడమంటే మా నాన్న నేర్పించిన 1-2 పాటలు పాడుతుండేవాడిని దాన్ని. ఆ తర్వాత వందే మాతరం నాతో పాడించేవాళ్ళు స్కూల్లో. సో అలా పాట మీద అభిరుచి నాకు ఏర్పడింది మా నాన్న వల్ల అనమాట. సో నాకు నా ఆది గురువుగా నేను మా నాన్నని చెప్పుకుంటాను. ఆయన ఏ పాట విన్నా కానీ ఇది చాలా బాగుంది, ఇది నువ్వు నేర్చుకో నాన్న అని ఎప్పుడు నాకు చెప్తుంటాడు అనమాట. సో ఏదైనా కొత్త పాట వచ్చినా, అలాగే కర్ణాటక సంగీతానికి సంబంధించిన పాటలైనా, సాంస్కృతిక పాటలు ఏవైనా సరే ఆయన చెప్తే నేను దాన్ని నేర్చుకునేదాన్ని. అది నేర్చుకోవడమే కాదు, ఏదైనా చిన్న కాంపిటీషన్ జరిగిందంటే నన్ను వెంట పెట్టుకొని అక్కడ తీసుకెళ్ళి అక్కడ పర్ఫామ్ చేయించేవారు. ఇక్కడ ఈ పాట అయితే బాగుంటది, నువ్వు ఈ పాట పాడనేవాడు. ఎక్కడన్నా ఫోక్ ఆడియన్స్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళి ఫోక్ సాంగ్ పాడించేవాడు. అలా కాకుండా ఇంకా ఆ కాంపిటీషన్ లో కొంచెం టఫ్ ఉందంటే అక్కడ ఒక క్లాసికల్ సాంగ్ నాతో పాడించేవాడు. అట్లా చిన్ననాటి నుంచి నాన్న నేర్పించిన సరిగమలు నాన్నకి రావు, కానీ నాన్నకి వచ్చిన కొంచెం జ్ఞానంతో నాకు పాటలు నేర్పించేవాడు. అప్పటి నుంచి నేర్చుకోవడం. ఇక తర్వాత నేను స్కూల్ నుంచి హాస్టల్కి వెళ్ళిపోయాను అనమాట. 6th క్లాస్లో నేను 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదివాను అనమాట. నేను రెసిడెన్షియల్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మఠంపల్లి, మా ఊర్లోనే, సూర్యాపేట డిస్ట్రిక్ట్ ఇప్పటి. అక్కడే నేను స్కూల్ మొత్తం అయిపోయింది నా ఇంటర్మీడియట్ వరకు. అక్కడ కూడా పాటలు పాడటం మాత్రం మానలేదు. ఇంటికి వచ్చినప్పుడు, సెలవుల్లో వచ్చినప్పుడు నాన్న నేర్పిస్తూ ఉండేవాడు. ఈ పాట నేర్చుకో, ఇదిగో ఇట్లా భారతరత్న సినిమాలో ఒక పాట బాగుంటది, అది నేర్చుకో, అది నువ్వు స్కూల్లో కాంపిటీషన్స్ లో పాడొచ్చు అని ప్యాట్రియాటిక్ సాంగ్ సంబంధించిన ఏ పాట అయినా చెప్పేవారు. నేను నేర్చుకునేదాన్ని. 6th క్లాస్లో ఏమైందంటే కొన్ని పాటలు అప్పటికే పాడేశాను నేను. ఇంకా పాడడానికి లేదు. August 15th దగ్గరికి వచ్చింది. ఏం పాటన్నా పాడాలి అంటే ఎప్పుడు పాడని పాట అయితే బాగుంటదని చాలా ఆలోచించా.
క్లాస్లోనే కూర్చొని అప్పుడు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి తెల్లవారని గడసరి గొల్లవారు పితుకుచున్నారు నూరిలు బిగబట్టి అనే ఒక పద్యం ఉంటుంది. సో ఆ పద్యాన్ని బేస్ చేసుకొని నేను ఒక పాట రాశాను అనమాట. ఇప్పుడు నాకు అది గుర్తులేదు, నేను దాన్ని సేవ్ చేసుకోలేకపోయినా అప్పట్లో నోట్స్ లో రాసా, అది ఎటుపోయిందో తెలీదు. 6వ తరగతిలోనే నేను సొంతంగా ట్యూన్ చేసుకొని పాట రాసి అదే పాట స్టేజ్ మీద పర్ఫామ్ చేసిన, దానికి నాకు ప్రైజ్ కూడా వచ్చింది. సో అది నేను మొట్టమొదట నేను 6వ తరగతిలో సొంతంగా రాసుకొని ట్యూన్ చేసుకొని పాడిన పాట అనమాట. అంటే ఎందుకు రాశాను అంటే కారణం ఏం లేదు, అప్పటికి ఎటువంటి సోర్స్ లేదు నేను నేర్చుకోవడానికి, హాస్టల్లో ఉంటున్నా కాబట్టి ఎక్కడ వినడానికి ఏది అవకాశం లేదు కాబట్టి ఏం చేయాలి, ఇంకా ఒకటే ప్రయత్నము రాయాలి, సొంతంగా రాసుకోవాలి. అక్కడి నుండి నేను రాయడం అనే ఆలోచన వచ్చింది. అప్పుడు మొట్టమొదటి పాట రాసా. ఆ తర్వాత ఏ చిన్న అకేషన్ జరిగినా సరే అందరూ పాడిన దానికంటే భిన్నంగా ఉండాలంటే నేను కొత్త పాట పాడాలి, కొత్త పాట అంటే నేను రాసింది అయి ఉంటే బాగుంటుందని అట్లా నేను రాయడం కూడా ఆ హాస్టల్లో ఉండటం వల్ల, నేను సోషల్ వెల్ఫేర్లో ఉండటం వల్ల అది కూడా నేర్చుకున్నా. నేను రాసి నేను పాడడం అప్పటి నుంచి ప్రారంభించాను అనమాట. మీరు ఈ పాటల పోటీలల్లో పార్టిసిపేట్ చేశారా? మొదటగా 2వ తరగతిలో ఉన్నప్పుడు గ్రంథాలయం కాంపిటీషన్స్ జరిగినాయి మఠంపల్లిలో. ప్రతి సంవత్సరం గ్రంథాలయ ఉత్సవాలు జరిగినప్పుడల్లా ఇలా పోటీలు పెడుతుంటారు, కవితల పోటీలు, పాటల పోటీలు. ఇలా పెట్టినప్పుడు నేను 2nd క్లాస్లోనే, మా నాన్న ఊరికే అసలు 2nd క్లాస్ పిల్లలకి అక్కడ పార్టిసిపేషన్ ఉండదు, 5th నుంచి వాళ్ళకే ఉంటది. కానీ మా నాన్న నన్ను వెంట తీసుకెళ్ళి ఊరికే పాడతావా అని చెప్పి అడిగితే ఏముంది భయపడకుండా పాడతా అని చెప్పా. సరే తీసుకెళ్లి స్టేజ్ మీద పాడించిండ్రు. అప్పుడు నేను దేశమా దేశమా భారతదేశమా ఓ భారతదేశమా అనే పాట ఒక అక్క నేర్పించింది, అది నాకు బయట హుజూర్ నగర్లో ఉండేది అక్క, ఆమె దగ్గర నేర్చుకున్న పాట. ఆ పాట నేను అక్కడ ప్రజెంట్ చేసిన. నాకు కన్సోలేషన్ ప్రైజ్ అంటే అక్కడ ఏమీ లేవు ప్రత్యేకంగా చిన్నపిల్లలకి ఇచ్చేది, సో అందుకని నా కోసం కన్సోలేషన్ ప్రైజ్ క్రియేట్ చేసి అప్పుడు అక్క వాళ్ళతో సమానంగా నాకు కూడా ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. అది నేను ఫస్ట్ పాడిన గ్రంథాలయ ఉత్సవాల్లో పాడిన మొదటి పాట అనమాట. అంతకంటే ముందు ఒక స్టేజ్ మీద పాడాను నేను, ఒక ఫ్రెండ్స్ అసోసియేషన్ అని ఒకటి ఉండే, ఆ అసోసియేషన్లో ఒక 1000 మంది జనం ముందు ఊరికే నాన్న పాడతావా అంటే పాడతా అంటే భయపడకుండా పాడాలి అని చెప్తే సరే అని స్టేజ్ మీదకి ఎక్కి మైక్ మాత్రమే చూసుకుంటూ పాడు నీకు భయం వేస్తే అంటే ఎంతమంది ఉన్నా ఆలోచించకుండా పాడాను. అది నా దగ్గర ఫోటో కూడా ఉంది. సో అది నేను ఫస్ట్ పాడినా, దానికి ఏం ప్రైజ్ అయితే కాదు, ఊరికే పాడిచ్చారు. పోటీల్లో మాత్రం గ్రంథాలయ ఉత్సవాల్లో పాడాను. ఆ తర్వాత చాలా పర్ఫార్మెన్స్లు చేశాను, నేను రాష్ట్ర స్థాయి వరకు పాటలు పాడాను. మీరు సినిమాలలో కూడా పాడారు కదా, అసలు ఆ అవకాశం ఎలా వచ్చింది? ఆ సినిమా గురించి చెప్పాలంటే నేను చదువుకునేటప్పటి నుండి పాటలు పాడుతున్నానని మీకు చెప్పాను కదండి. తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను, చదువు నిమిత్తం నేను హైదరాబాద్కి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటగా నేను పాడుతా తీయగా ఆడిషన్స్ జరిగినాయి నల్గొండ తరపు నుంచి నేను పాడుతా తీయగాలో సెలెక్ట్ అయ్యాను. నన్ను పార్థసారథి గారు, నన్ను ఇప్పుడు సింగర్ ఆయన నన్ను ఆ టైంలో సెలెక్ట్ చేసిండ్రు అక్కడ నుండి, నల్గొండ తరపు నుండి. అక్కడ నుండి వచ్చి నేను రామోజీ ఫిలిం సిటీలో పాడుతా తీగాలో ఫస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారి ముందు లాలూదర్ వాజలస్కర్ అనే పాట పాడాను అనమాట. సో అక్కడ నుండి ఒక బుల్లితెరలో పాడడం ప్రారంభించిన తర్వాత ఇంకా అభిరుచి ఉంటది కాబట్టి నాకు మొదటి నుంచి ఉన్న ప్యాషన్ పాడటం అనేది. సో అలా పాడుకుంటూ కొంతమంది పరిచయం అయింది ఇక్కడ లోకల్లో. నేను చదువుకుంటూనే ఒక సైడ్ ఎంసీఏ చేస్తున్నప్పుడు నేను ఎంసీఏ చేసుకుంటూ సింగర్స్ కొంతమంది మ్యూజిక్ క్లాస్కి వెళ్తే అక్కడ నుండి ఒక రికార్డింగ్ సెషన్ దగ్గరికి వెళ్తే అక్కడ మధు సార్ ఇంకా వెంకట్ సార్ లాంటి కొంతమంది పరిచయం అయినరు. సో వాళ్ళ దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటూనే చిన్న చిన్న కోరస్లు పాడేదాన్ని. అప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది నేను జర్నీ. హైదరాబాద్కి వచ్చి చాలా తక్కువ రోజుల్లోనే నేను రికార్డింగ్స్ దాకా వెళ్ళిపోయాను. అది నాకు ఒక అదృష్టం అనే చెప్పాలి. సో అట్లా పాడుతూ ఒకనొక టైంలో చిన్న చిన్న మూవీస్లో కూడా అవకాశం వచ్చింది. కొన్ని డబ్బింగ్ మూవీస్లో పాడాను నేను. ప్రేమిస్తే అని ఒక ప్రేయసి అనే సినిమాలో ఎవరెవరంటే అబ్బాస్, అలాగే మాధవన్, మమతా మోహన్ దాస్ వీళ్ళందరి కాంబినేషన్లో ఒక డబ్బింగ్ మూవీ వచ్చిందనమాట. సో దాంట్లో నేను 2 వాయిస్లు పాడాను ఫస్ట్. అది నేను ఒక సినిమాలో పాడిన అంటే డబ్బింగ్ మూవీనే అది, ప్రేయసి అనే సినిమా. అందులో నేను ఒక ఫోక్ వాయిస్ పాడాను, అంటే ఒక వెస్ట్రన్ అమ్మాయి పాడినట్టుగా, అలాగే ఒక క్లాసికల్ అమ్మాయి, ఒక ట్రెడిషన్ అమ్మాయి, 2 అమ్మాయిలు పాడితే ఎట్లుంటుందో అలా నేను నా వాయిస్లో ఫస్ట్ నేను అది రికార్డింగ్ పాడాను.
ఆ తర్వాత చిన్న చిన్న వాటికి ట్రాక్లు పాడుతూనే ఉన్నా. అప్పటికే ట్రాక్ అంటే నేను పాడిన పాట నేను వెళ్ళి పాడతాను, దాన్ని వాళ్ళు తీసుకొని వేరే సింగర్తో, పెద్ద సింగర్తో మళ్ళీ వాళ్ళకి నా వాయిస్ వినిపించి వాళ్ళు పెద్ద సింగర్స్తో పాడిస్తారు అనమాట. సో అట్లా ఆ ప్రేయసి అనే సినిమాలో నేను పాడాను కానీ నా పేరైతే వేయలేదు అందులో, నా వాయిసే ఉంది. సో అదేంటి సినిమా వచ్చిన తర్వాత చూస్తే నా పేరు లేదు, బట్ నా వాయిసే ఉంది. నా వాయిస్ ఏం తీసేయలేదు, బట్ నా వాయిస్ ఉంచిండ్రు, పేరు మాత్రం ఒక పెద్ద సింగర్ తీసిండ్రు అనమాట. అదేంది ఇట్లా జరుగుతుందా ఇక్కడ అని కొంచెం బాధపడ్డా, బట్ ఓకే నా వాయిస్ ఉంది కదా అని అప్పటికప్పుడు సాటిస్ఫై అయ్యా. సరే అంటే నేను పెద్ద సింగర్ అయ్యేదాకా నా పేరు వెయ్యరేమో అని కూడా ఆలోచించా. సరే నా ఎడ్యుకేషన్ అయితే నేను కొనసాగిస్తున్నా, అమ్మా నాన్నలు ఊర్లో ఉంటారు, నేను ఇక్కడ ఉంటా కాబట్టి ఎక్కువగా ఫుల్గా నేను మ్యూజిక్ సైడే పెట్టలేకపోయాను, ఎందుకంటే చదువుకోవడం కోసం వచ్చాను. ఇది కేవలం ఒక పార్ట్ టైం కిందనే తీసుకొని చేస్తున్నా కాబట్టి సంపాదించుకుంటూ చదువుకుంటున్నాను అనమాట. అప్పుడు నేను ఇది సంపాదనలో భాగంగా దీన్ని ఉండేది, బట్ మనసులో ఎప్పుడు కూడా పాట నిక్షిప్తమై నిరంతరం ప్రాక్టీస్ చేస్తూనే ఉండేదాన్ని. ఎవరెవరో నాకు రకరకాల సలహాలు ఇచ్చేవాళ్ళు, ఇట్లా పాడాలి అట్లా పాడాలని. కొంతమంది దగ్గర అలాంటి సలహాలు సూచనలు తీసుకుంటూ రికార్డింగ్స్ పాడుతూ ఉన్నా. చిన్ని చరణ్ అని ఇప్పుడు చరణ్ అర్జున్గా ఇప్పుడు నల్గొండ జిల్లాలో సారు పాటల పోటీలో జరిగితే ఒకానొక పోటీలో ఆ ఊర్లో పాడినప్పుడు వాళ్ళ ఊరి నుంచి నన్ను పాట పాడిస్తా అని చెప్పి అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సార్ని కూడా కలిసాను నేను, చరణ్ అర్జున్ సార్. ఇప్పుడు చాలా మూవీస్ చేస్తున్నారు ఆయన దగ్గర నేను అది లెక్క, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనే 2 సినిమాలకి పాడాను, నన్ను పాడించారు సార్. ఆ తర్వాత ఇంకా కూడా నేను చాలా ఎలక్షన్ పాటలు అయితే బోల్డ్ అని పాడాను. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి ఆ సార్కి కూడా చాలా పాటలు పాడాను నేను అప్పుడు. అందరికీ పాడిన మ్యాక్సిమం రాజకీయ నాయకులందరికీ కూడా నేను నా ఆల్బమ్స్లో నేను నా సొంత వాయిస్ని ఇచ్చాను అనమాట. సో అలా పాడుకుంటూ ఉన్న సందర్భంలో ఇంకా కొంచెం మంచి సినిమా అంటే నాకు శేఖర్ చంద్ర గారు, అలాగే రామ్ జోగే శాస్త్రి గారు రాసిన, శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ చేసినటువంటి ఒక సినిమాలో అందగాడు, రాజ్ తరుణ్ హెబ్బా పటేల్ అనే మూవీలో నాకు అవకాశం వచ్చింది. అది అవకాశం కాదు, యాక్చువల్గా నేను వెళ్ళి ఒక ట్రాక్ పాడేసి వచ్చాను. పాడేసి వచ్చిన తర్వాత మళ్ళీ మెయిన్ సింగర్ పాడతారని చెప్పారు నాకు. ఓకే అనుకున్నా. ఫైనల్గా చూసుకుంటే వాయిస్ నాదే ఉంది. ఆ సార్ నా పేరు కూడా వేసిండ్రు. సో అప్పుడు మేఘశ్రవంత్ అనే పేరు కూడా ఉంది. హ్యాపీ, చాలా హ్యాపీ. అమ్మయ్య అంటే పేర్లు వేస్తారు ఇండస్ట్రీలో, కొంచెం గుర్తిస్తున్నారు అని కొంచెం సంతోషపడా నేను. ఆ తర్వాత చిన్న ఫిదా లాంటి మూవీలో కూడా నేను ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చాను అనమాట, రీ రికార్డింగ్ అంటారు దాన్ని. సో అట్లాంటివి కూడా కొన్ని పాడాను. ఆ తర్వాత ఓన్గా ఛానల్ కూడా నేను 2014లో ఛానల్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. అది చిన్నదే, అప్పుడప్పుడు ఎప్పుడో అడప మేఘశ్రవంతి సింగర్ అని ఉంటుంది, అఫీషియల్ ఛానల్ అని ఉంటుంది నాది. సో దాంట్లో అడప ఒక్కొక్క పాట రిలీజ్ చేస్తూ వచ్చేదాన్ని. హిందీ సాంగ్స్ రిలీజ్ చేశాను. అలాగే బియాన్సే, పాప్ సింగర్ బియాన్సే గారి పాటలు కూడా నేను నా ఛానల్లో రిలీజ్ చేస్తూ వచ్చాను. ఇలా పాటలు ప్రస్థానం ఒక్కొక్కటిగా ఒక్కొక్క దగ్గర ఛాన్సెస్ తీసుకుంటూ నా టాలెంట్, నాకున్న కృషితోటి పాటలు రాస్తూ పాడుతూ నేను నా ఛానల్లో కూడా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. మా వ్యూవర్ కోసం ఒక పాట పాడండి. నేను రాసింది పాడాలా, సినిమాలో పాడండి? ఓకే, సినిమాలో పాట అయితే అందగాడు సినిమాలో నుంచి రాజ్ తరుణ్ హెబ్బా పటేల్ మూవీలో నుంచి పాడిన పాట పాడతాను. ప్రేమిక నీ జతే వేడుక, దూరమే చాలిక, కలయికే కానుక, అందనే అందక, హత్తులో ఆగక, చేసుకో తీరిక, నీది కథ నెలవంక. Wanna be with you, wanna be with you forever, wanna be with you, wanna be with you forever. ప్రేమిక నీ జతే వేడుక. సో అలా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఆ తర్వాత రాణి గారి బంగ్లా అనే మూవీలో కూడా పగ అని, అది రష్మి మూవీ, దాంట్లో కూడా నేను పాడాను. హంతకుడు అని ఒక
8 సినిమాల వరకు పాడాను అనమాట. పాడాను. మేడం మీరు పాటలు రాస్తారు కదా, అవునండి. మీరు రాసిన పాటలలో ఏదైనా మెలోడీ సాంగ్ పాడండి. ఓకే అండి. మెలోడీ ఉంది, ఫోక్ ఉంది, చాలా టైప్ సాంగ్స్ నేను రాశాను. దేశభక్తి గీతాలు కూడా రాశాను. సో ఒక సెమీ క్లాసికల్ సాంగ్ పాడతాం మీకోసం. ఓకే. అది తిల్లంగ్ రాగంలో నేను రాశాను. అందిలు చేసేను సవ్వడి ఎదలో ఆ సుకుమారుని ఆశించి కోయిల కూసిను స్వరములు మదిలో ఆ ప్రియమదనుని ప్రేమించి చూసిన ప్రతిదీ చేసిన ప్రతిదీ చూసిన ప్రతిదీ చేసిన ప్రతిదీ అతని రూపమే తలపించునది అతని రూపమే తలపించునది అందిలు చేసెను సవ్వడి ఎదలో ఆ సుకుమారుని ఆశించి నా మనసంతా నా సన్నిధిని ఏనాడో మరి మరిచినదన్నా నా వయసేమో నా మాట వినక హల్లరి చేస్తూ పరుగెడుతున్నా ఉన్నా నేను నాలో నీవై కన్నా కలలు కనులే నీవై ఆగను అంది ఈ చిన్ని హృదయం ఆగను అంది ఈ చిన్ని హృదయం నా మరి వ్యధను తిలకించవా కన్నా కలవరమంతా చెరిపేయవా అందిలు చేసేను సవ్వడి ఎదలో ఆ సుకుమారుని ఆశించి రాధా ఆశించి. మంచి భావోద్వేగంగా బాగా రాశారు మేడం. ఒక వేటూరి శ్రీనారాయణ రెడ్డి ఎలా రాస్తారో అలా రాశారు. థ్యాంక్ యూ అండి. అంత కాదు కానీ మీరు పాటలే రాస్తారా, ఇంకా ఏమైనా పుస్తకాలు కూడా రాశారు? పుస్తకాలు కూడా రాశానండి. నేను ఒకటి అనాది అనాథ శతకం అని ఒక శతకం రాశాను. అలాగే మేఘ స్రవంతి కవితా సంపుటి అని కొన్ని కవితల సమ్మేళనంతో రాశాను. అది శ్రీనారాయణ రెడ్డి గారు ముందు మాట రాశారు నాకు మేఘ స్రవంతికి. అనాది అనాథ శతకము నేను 2021లో రిలీజ్ చేశాను అనమాట. ఈ మేఘ స్రవంతి అనేది దానికంటే ముందే రాసా కానీ ఇంకా పుస్తకం అయిపోయింది, రిలీజ్ చేయలేదు అంతే. ఇంకొక పుస్తకం కవితా అదే కథల సంపుటి ఉంది. కథలు, అందులో కథలు రాస్తాను, పద్యాలు రాస్తున్నారు, పాటలు రాస్తున్నారు. పాటలు కూడా ఒక 80 పాటల వరకు ఉన్నాయండి నా దగ్గర. 80 పాటలు. ఆ పాటలన్నిటికి నేను ట్యూన్లు కూడా చేసి పెట్టుకున్నాయి అవన్నీ. సో వాటన్నిటిని కూడా నేను ఒక పుస్తకం స్రవంతి పాటల పుస్తకంగా తీసుకురాబోతున్నాను. దాన్ని కూడా తీసుకొస్తాను. అంటే మీరే ట్యూన్ ఇచ్చుకుంటారు? నేనే రాస్తాను, అంటే కూడా చేస్తాను. వేరే మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ ఇచ్చినా మీరు రాయగలుగుతారు? ట్యూన్ ఇచ్చినా రాయగలుగుతానండి. ఇప్పుడు త్వరలో ఒక సినిమా నేను రాశాను, మొన్నే ఒక మంచి పెద్ద సింగర్ కూడా పాడారనమాట, హేమచంద్ర గారు పాడారు ఒక పాట. అదే నేనే రాశాను, ఒక పెళ్లికి సంబంధించింది. అదే ట్యూన్ ఇచ్చారు నాకు, దానికి ట్యూన్ ఇచ్చి పెళ్లి తంతు మొత్తాన్ని వచ్చేటట్టుగా పాట రాయమని చెప్పారు. కొంచెం అది టాస్కే, మన సొంతంగా ట్యూన్ చేసుకొని రాసి పాడటము చాలా ఈజీ, కానీ వాళ్ళు ట్యూన్ ఇచ్చినప్పుడు రాయడం కష్టం. మళ్ళీ అందుట్లో సందర్భాన్ని కూడా ఇస్తారు వాళ్ళు. ఇదే సిచ్యువేషన్ ఉండాలి, ఆ సిచ్యువేషన్ లో నుంచి పక్కకి వెళ్ళకూడదు అన్నప్పుడు తప్పనిసరిగా దానికి తగ్గట్టుగా దానికి నిబద్ధతతో నేను అది రాయాల్సి ఉంటది. కొంచెం మాకు ఒక రకంగా బంధించే ఛాలెంజింగే, అంటే ఒక స్వేచ్ఛ అయితే ఉండదు, కవికి స్వేచ్ఛ ఉండదు. అలా ఉంటే అది మంచిగా నా సొంతంగా ఎట్లనైనా రాసేయచ్చు. కానీ ఒక ట్యూన్ ఇచ్చినప్పుడు మాత్రం దానికి కట్టుబడి రాయాలి కాబట్టి దానితో పాటుగా దాని సందర్భాన్ని కూడా మెదడులో పెట్టుకుని అన్నిటిని పెట్టుకుని రాయాలి కాబట్టి ఈ తరం మొత్తం కూడా ట్యూన్ ఇస్తేనే పాట రాస్తున్నారు. ఒకప్పుడు అంటే
పెద్దవాళ్ళంతా కూడా సొంతంగా పాట రాసిచ్చే వాళ్ళు, దానికి ట్యూన్ చేసేవాళ్ళు ఇళయరాజా గారు వాళ్ళంతా. ఈ జనరేషన్ లో మాత్రం ట్యూన్ వస్తుంది మా దగ్గరికి, ఆ ట్యూన్ ని పట్టుకొని నేను చేయడమే. అలా ట్యూన్ కి చేసినవి నేను 50 పాటల దాకా ఉన్నాయండి. అవి ఆల్బమ్స్ లాగా కొంతమంది రిలీజ్ చేసుకున్నారు, కొన్ని రిలీజ్ చేద్దామన్నారు, ఇంకా రిలీజ్ చేయలేదు. బట్ అట్లా రాసినవి కూడా ఉన్నాయి, ట్యూన్ కి రాసినవి కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు ఆ పాట రిలీజ్ అయిందా మేడం? హేమచంద్ర గారు పాడిన హేమచంద్ర గారు పాడిన త్వరలో రిలీజ్ అవుతుందండి. ఇంకా సినిమా కూడా వాళ్ళు రివీల్ చేయలేదు, సో నేను రివీల్ చేయను. సో అది అయితే ఒకటి, దాంట్లో నేను చిన్న బిట్ కూడా పాడాను యాక్చువల్ గా, గాయనిగా కూడా ఉంది అది. అలాగే నేను 2011 ప్రజెంట్ మనకి వరల్డ్ కప్లు ఇవన్నీ నడుస్తున్నాయి కదా, క్రికెట్ మ్యాచెస్. సో నేను వరల్డ్ కప్ కి 2011లో వరల్డ్ కప్ సాంగ్ రాశానండి. అది తెలుగులో మొట్టమొదటగా వచ్చిన ఆల్బమ్. నన్ను సాక్షి టీవీ, ఎన్టీవీ ఇంటర్వ్యూ చేసిండ్రు ప్రత్యేకంగా. మధు పన్నాస్ గారి మ్యూజిక్ లో నేను రాశాను. అలాగే పృథ్వీ చంద్ర, అలాగే అనుదీప్, సింగర్ అనుదీప్, సింగర్ పృథ్వీ చంద్ర, వీళ్ళిద్దరు పాడారనమాట. అది తొలి తెలుగు వరల్డ్ కప్ ఆల్బమ్. అప్పటి వరకు క్రికెట్ లో ఒక ఆల్బమ్ కూడా తెలుగులో రాలేదన్నమాట. మిగతా లాంగ్వేజెస్ లో వచ్చిన మన తెలుగులో వచ్చింది మొట్టమొదటి ఆల్బమ్ అందే. అది ఈ భారతావని మీ గెలుపుకై వేచి ఉందిరా అంటూ నేను 2011లో రాశాను. ఆ సంవత్సరం మనకి వరల్డ్ కప్ కూడా వచ్చింది. క్వార్టర్ ఫైనల్ కి కూడా వెళ్ళక ముందే నేను ఆ పాట రాశాను. మీరు రాసినందుకు వరల్డ్ కప్ కూడా వచ్చేసింది. నిజం చెప్పాలంటే ఆ మాట మీరు అన్నది కరెక్టే అండి. మా ఫ్రెండ్స్ అయితే నన్ను వచ్చి ఎత్తుకున్నారు ఆ పాట విన్ అయినప్పుడు, వరల్డ్ కప్ విన్ అయినప్పుడు. మామూలుగా ఈసారి మీ గెలుపుకై వేచి ఉంది అన్నందుకు వచ్చింది మనకి అని అన్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయిన వరల్డ్ కప్ వచ్చినప్పుడు. సరస్వతి ఇక్కడ పలికించింది, అదే అక్కడ తదాస్తు అనేసి మనకి ఎప్పుడో 1980 టైంలో వచ్చింది కదా, మళ్ళీ తర్వాత 2011లో వచ్చింది, 11లో. సో అప్పుడు వరల్డ్ కప్ కి రాశాను. అప్పుడు నేను ఎంఏ తెలుగు చేస్తున్నా. ఎంఏ తెలుగు చేసుకుంటూ ఈ పాట మీద ఉన్న అభిరుచితో రాస్తూనే ఉన్నప్పటికీ కూడా ట్యూన్ ఇచ్చారు నాకు అప్పుడు. ఈ పాటకి ట్యూన్ ఇస్తే ఆ ట్యూన్ లో నేను రాశాను అన్నమాట. సో ఆ తర్వాత 2011 తర్వాత నేను ఆహా ఇహి ఓహో అని ఈటీవీ ప్లస్ లో ప్యారడీ సాంగ్స్ కూడా పాడాను నేను. ప్యారడీ సాంగ్స్ మొత్తం ఒక 10 ఎపిసోడ్స్ వరకు నాయి ఉంటాయి అందులో. మొత్తం అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆ ఎపిసోడ్స్ అయిపోయేంత వరకు నేను అందులో సింగర్ గా ఆహా ఇహి ఓహోలో ప్యారడీ పాటలు పాడుతున్నాను నేను. ఇప్పుడు పల్లె పాటలు అంటే ప్రకృతి, మట్టి, మనుషులు, ఇవన్నీ ఆప్యాయతలు, అనురాగాలు, ఆప్యాయతలు అన్ని ఉంటాయి. మా కోసం ఒక జానపద పాట. ఒక జానపద పాట కూడా నేను రాసింది వాడతా అండి. అది నా రీసెంట్ గా చిత్ర అనే పేరుతోటి ఒక ఛానల్లో రిలీజ్ అయింది, వామ్లైట్ అనే ఛానల్లో రిలీజ్ అయింది అనమాట. సో అది బావ మరదల పాట, ఒక ఎంకి నాయుడు బావులాగా అనమాట. అలాంటి పాట ఒకటి పాడతాను. పొద్దుగాల మా పటేల ఎలాలన్నీ ఇలాలేసే, సందమామ సక్కానమ్మ సుక్క నువ్వని గోలాసేసే, సల్లగాలి సన్నజాజి చుట్టుముట్టి మత్తుల ముంచి తిప్పబట్టే, సిబ్బిరేపు సుబ్బిసోకు సొంత సోకు చిత్రంగా నవంక చూడబట్టే, అయ్యో రామ 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 అని రాముని మొక్కుకోవాలా, స్వామి కృష్ణ 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 అంటూ కృష్ణుణ్ణి వేడుకోవాలా, ఏమి చెయ్యాలా ఎట్ట తెలవాలా, నా గుండె కథలా ఈ గోల ఎందులా, పొద్దుగాల మా పటేల ఎలాలన్నీ ఇలాలేసే, సందమామ సక్కానమ్మ సుక్క నువ్వని గోలాసేసే. అట్లుంటది సాంగ్. చాలా బాగా రాశారు, పాడారు కూడా. కంపోజ్ కూడా నేనే చేసిన. ఆల్ ఇన్ వన్. మొత్తానికి మీరు ఆల్ రౌండర్ గా ఉన్నారు మేడం. అంటే అదంతా కూడా పాట మీద ఉన్న అభిరుచి అండి, పాట మీద ఉన్న ప్రేమ. మీకు రీసెంట్ గా డాక్టరేట్ కూడా? అవునండి, వచ్చింది. తెలంగాణ ఏ పరిశోధన మీద చేశారు మేడం? తెలంగాణ దాస సాహిత్యం అనే అంశం మీద నేను రీసెర్చ్ చేశానండి. సో దీని వెనక కూడా పాటే ఉంది చెప్పాలంటే. నేను ఎంఏ తెలుగు చేసిన తర్వాత నేను నెట్ క్వాలిఫై అయ్యాను. నెట్ క్వాలిఫై అయిన తర్వాత 2017లో నాకు ఉస్మానియా యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది పిహెచ్డిలో. తెలంగాణ దాస సాహిత్యం ఎంచుకోవడానికి మా గురువు గారు సాగి కమలాకర్ శర్మ గారు మా గైడ్. సో సార్ చెప్పారు, సార్ మరి రామదాసు ఇలాంటి ఏమైనా ఉంటే నేను చేద్దాం అనుకుంటున్నా, కొంచెం సజెస్ట్ చేయండి అంటే, మన తెలంగాణలో కొంతమంది దాస కవులు ఉన్నారు కదా, నువ్వు రామదాస్ అన్నావు కాబట్టి నాకు కూడా ఐడియా వచ్చిందమ్మా, దాని మీద ఒకసారి ట్రై చేయని చెప్తే నేను కూడా వెతికి కొంత చూసిన తర్వాతనే అరే ఇందులో వీళ్ళంతా కూడా చాలా మంది కీర్తనకారులు ఉన్నారని అనిపించింది. సో అప్పుడు
తెలంగాణ దాస సాహిత్యం ఎంచుకోవాలి అని నిర్ణయించుకొని నేను తెలంగాణ దాస సాహిత్యం అనే అంశాన్ని 2017లో అడ్మిషన్ తీసుకున్నాను. నేను మొన్న 2024లో కొంచెం లేట్ అయింది, కానీ మధ్యలో లాక్డౌన్, ఆ తర్వాత నాకు మ్యారేజ్, బాబు ఇవన్నీ ఉండడం వల్ల కొంత టైం పట్టిన దాస సాహిత్యం అయితే పూర్తి చేశాను. తెలంగాణలో మొత్తము ఒక్క మహబూబ్ నగర్ ని తీసుకుంటేనే 100 మందికి పైగా తెలంగాణలో దాస కవులు ఉన్నారు. అట్లా మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తే 200 పైచిలకు దాస కవులు తెలంగాణలో ఉన్నారండి. మనకు తెలిసిన దాస కవి ఒక్కడే రామదాసు. మనం రామదాసు అని మాత్రమే అనుకుంటాము. అన్నమయ్య, ఆంధ్రాలో అన్నమయ్య అనుకుంటాం. వీళ్ళిద్దరే వాగ్గేయకారులు, గొప్ప వాగ్గేయకారులుగా మనం అనుకుంటాము. అంటే త్యాగయ్య వీళ్ళందరూ ఉన్నప్పటికీ మనము తెలంగాణ కవి అనగానే మనకి రామదాసు వాగ్గేయకారుగా కనిపిస్తాడు, కానీ చాలా మంది దాస కవులు తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ మట్టి నిండా గానమే ఉంది. తెలంగాణం అంటే అర్థమే మంచి స్వచ్ఛమైన పాటకి అర్థము. తెలంగాణం అంటే గానం. అందరూ స్వచ్ఛమైన పాఠకులే ఇక్కడ వాళ్ళంతా. ప్రతి ఒక్కరిని కదిలిస్తే వారి నోటి వెంట పాటలు వస్తూనే ఉంటాయి. అలాంటిది మన మహబూబ్ నగర్ లో నేను ఒక 100 మంది, భాస్కర యోగి అనేవారు వీరి పైన కొంత పరిశోధన చేసిండ్రండి. వాళ్ళ యొక్క నేను రిఫరెన్స్ తీసుకొని నేను చాలా మంది దాసకవుల్ని అధ్యయనం చేశాను. ఇందులో నేనైతే కనీసం 288 మంది దాకా నేను నా రీసెర్చ్ లో అందరిని పొందుపరిచాను. నేను వాళ్ళందరూ కూడా మామూలు దాసకవులు కాదండి, రామదాసు లాంటి దాసకవులే. అన్నమయ్య కంటే గొప్ప దాసకవులని నేను గర్వంగా చెప్తాను. ఎందుకంటే అన్నమయ్య కీర్తనలు అన్నింటిలో మనకి శృంగార కీర్తనలు కనిపిస్తాయి. శృంగార స్పర్శ లేని కవులు తెలంగాణ దాసకవులు. భగవంతుణ్ణి, ఆధ్యాత్మికత, అలాగే తత్వాన్ని బోధిస్తూ నిరంతరం అచల సంప్రదాయాన్ని అనుసరిస్తూ జీవితము, జీవికి, మనిషికి, జీవిలో ఉండేటువంటి రకరకాల చక్రాల గురించి మాట్లాడుతూ ఎన్నో అంశాల మీద వాళ్ళు పాటల రూపంలో రాసి ఊరూర తిరిగి ప్రచారం చేయటమే కాకుండా భజన కూటములు ఏర్పాటు చేసి అందరిని చైతన్యపరచడానికి, ఈ రోజు మనం తెలంగాణ ఒక ఉద్యమం చేయడానికి కూడా నేనేమంటా అంటే ఒక ఉద్యమం జరగడానికి కూడా ఆనాటి కవులే, ఆ దాస కవులందరూ కూర్చొని మూకుంకుమడిగా మనకి తెలంగాణలో కొన్ని మహబూబ్ నగర్, కామారెడ్డి లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇప్పటికీ కూడా భజనలు నడుస్తుంటాయి. సాయంత్రం కాగానే రాత్రి 12 దాకా కొట్టుకుంటూ భజన చేసుకుంటూ కీర్తనలు పాడుకుంటుంటారు. ఆ సంప్రదాయం వల్లనే ఒక దగ్గరికి అందరం వచ్చాం. ఒక దగ్గరికి అందరికి వచ్చిన తర్వాత మన సమస్యలను చెప్పుకున్నాం. అట్లనే కొన్ని ఉద్యమాలు రావడానికి కూడా ఈనాటి తెలంగాణ ఉద్యమానికి కూడా వారి యొక్క ఇండైరెక్ట్ పాట, మన తెలంగాణ అంటే పాట కాబట్టి ఉద్యమంలో పాట పాత్ర అసలు అద్వితీయమైనదని చెప్పాలి. అందులో భాగంగానే తెలంగాణలో ఉన్న దాసకవులందరి మీద నేను కొంతగా నేను పూర్తిగా చెప్పలేకపోయాను. ఎందుకంటే 180 మందిని గురించి రాయాలంటే, నిజం చెప్పాలంటే ఒక్కొక్కరి మీద ఒక గ్రంథం రాయొచ్చు తెలంగాణలో. అలాంటిది నేను మొత్తం తెలంగాణ దాస కవుల గురించి చెప్పాను కాబట్టి అందులో నేను తెలంగాణలో అసలు దాస సాహిత్యం అంటే ఏంటి, తెలంగాణలో దాస కవులు ఎలా వచ్చారు, ఎలా పుట్టారు, ఎలా ప్రాచుర్యం పొందింది ఈ దాస సాహిత్యం అనేది చెప్పుకుంటూనే ఎవరికి తెలియదు ఇంతమంది దాస కవులు ఉన్నారన్న సంగతి కూడా. వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చాను. ఆ భాస్కర యోగి లాంటి వారి పుణ్యం వల్ల నేను వారిని కొంతమందిని ఒక దగ్గరికి చేర్చగలిగినాను. వాళ్ళందరి యొక్క సాహిత్యం ఎలా ఉంది, సాహిత్య విలువలు ఎలా ఉన్నాయి, వాళ్ళ సాహిత్యం వల్ల ప్రపంచానికి వాళ్ళు ఏం చెప్పారు, ఎంతమంది మనిషిని మార్చడానికి వారి యొక్క సాహిత్యం ఉపయోగపడింది అనే విషయాలన్నీ కూడా నేను నా పరిశోధనలో చెప్పాను అనమాట. సో వాళ్ళ కీర్తనలు చూస్తే నేను వాటికి కూడా అంటే కొంతమంది కీర్తనలు మనకి తెలుస్తాయి, పుస్తక రూపంలో అచ్చయి ఉంటాయి, కానీ వాటికి ట్యూన్ ఉండదు. ఆ ట్యూన్ ఎలా అన్నప్పుడు నేనే కొన్ని కీర్తనలకి రాగాలు కూడా రాసి రాగం కూడా చేసి నా ఛానల్లో కనీసం 10-12 కీర్తనల దాకా నేను పెడుతున్నా, ఇంకా కూడా పెడతానే ఉంటా. అలా కొన్ని కీర్తనలు నేను ట్యూన్ చేశానండి. అలాంటి కీర్తనలు ఉన్నాయి. పూరి హనుమత్ దాస్ కీర్తనలు, అలాగే ఎల్లదాస్ గారి కీర్తనలు, భీమదాస్ గారి కీర్తనలు, ఇలా చాలా మంది కీర్తనలు నా ఛానల్లో నేను ట్యూన్ చేసి పెట్టాను. ముఖ్యంగా వీళ్ళకు దాసులనే పేరు ఎందుకు వచ్చింది మేడం? వీళ్ళు దేవుణ్ణి కీర్తించడం వలన అతీతమైన దానికి దాసోహం అవుతాడు. తనను తాను సమర్పించుకున్న వారు దాసులు. మనకు ఒక సంప్రదాయం ఉందండి, వృత్తి సంప్రదాయం, ఏమంటారు, కుల సంప్రదాయం కూడా ఉంది. హరిదాసులు తెలుసు కదండి, హరిదాసులు వీళ్ళంతా హరికి దాసులైనటువంటి వాళ్ళు. సో వారి యొక్క ఆ సంప్రదాయాన్ని ప్రతి కులస్తులు తీసుకున్నారనమాట. మనకి పక్కనే మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతం ఉంది కదండి. కర్ణాటకలో పురంధర దాసు
కనకదాసు, విజయదాసు, గోపాలదాస్, పురంధరదాస్ అంటే కర్ణాటక సాహిత్యానికి పితామహుడు, కర్ణాటక సంగీత పితామహుడు. సో ఆయన పురంధర దాసుగా పేరు పెట్టుకున్నారు. ఆయన పేరు వేరే ఉన్నప్పటికీ చివరగా దాసు చేర్చుకున్నారు. సో వాళ్ళ సంప్రదాయం అక్కడ ఉంది. మనకి ఉత్తర భారతదేశంలోకి వెళ్తే కబీర్ దాస్ పెట్టుకున్నాడు, తులసిదాస్ పెట్టుకున్నాడు, సూర్ దాస్ పెట్టుకున్నాడు, అష్టచాపులందరూ దాసులు పెట్టుకున్నారు. ఇట్లా దాస సాహిత్యాన్ని, దాసులను పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అది ఒక సంప్రదాయంగా కాళిదాసు మనకి మొట్టమొదటే తెలుసు. 1వ శతాబ్దానికి చెందిన కాళిదాస్ దగ్గర నుంచి కాళీమాతకి తను దాసుడైపోయి తనను తాను కాళీకి దాసుడుగా చెప్పుకున్నాడు. అలా చెప్పుకున్న వాళ్ళే తెలంగాణలో ఇదొక సంప్రదాయము. ఇది హరిదాసు అనేది ఉండొచ్చు, అది కులవృత్తిగా ఉండవచ్చు, దానిని కూడా స్వీకరించి ఉండవచ్చు. మనకి పూర్వకాలంలో మన గ్రంథాలన్నింటినీ పరిశీలిస్తే దాసీలు ఉండేవాళ్ళు. అప్పట్లో దాసీలు అంటే ఎవరి కిందనైనా పని చేసేవాళ్ళు, రాజుల దగ్గర ఓడిపోయిన రాణిలు, వీళ్ళందరినీ తీసుకొచ్చి దాసులుగా చేయటము, ఇలాంటిదంతా ఒక స్త్రీని అమ్మి వేసినప్పుడు అలా కొనుక్కున్న వారంతా దాసీలుగా చేసుకోవడం అనేది ఒకటి ఉంది మనకి. సో ఇది ఇక్కడ ఏం జరిగిందంటే తనను తాను సమర్పించుకోవడం భగవంతుడికి అనేదే దాసత్వం. తనను తాను దాసోహం అయిపోవడమే దాసత్వం. ఆ సాంప్రదాయాన్ని తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు కంచర్ల గోపన్న మనకు తెలుసు బాగా, ఆయన పేరు కంచర్ల గోపన్న, కానీ ఏమని పెట్టుకుంటామంటే ఆయనని రామదాసు అని, రాముడికి దాసు అయింది కాబట్టి. రాకమచర్ల వెంకట దాసు అని చెప్పుకున్నాడు. దున్న ఇద్దాసు, దున్నయ్య ఆయన పేరు, దున్న ఇద్దయ్య ఆయన పేరు, ఇద్దాసు అని పెట్టుకున్నాడు. అచల సంప్రదాయాన్ని ఆయన ఫాలో అయ్యిండు. ఆయన మాదిగ మహాకవిగా కూడా పేరుగాంచిండు తెలంగాణలో. ముఖ్యంగా ఇట్లా తెలంగాణ మొదటి దళిత కవిగా మనం గుర్తించవచ్చు తెలంగాణలో దున్న ఇద్దాస్ గారిని. వీళ్ళందరినీ నేను ఇందులో ప్రస్తావించాను. వీళ్ళందరూ కూడా దాస అనే సంప్రదాయాన్ని స్వీకరించి, అది ఎక్కడి నుంచైనా తీసుకొని ఉండవచ్చు, ఆ తరతరాలుగా వచ్చింది కనుక, సో ఆ సంప్రదాయాన్ని స్వీకరించి అతీతమైన శక్తికి ఎవరైతే దాసోహం అవుతారో వాళ్ళే దాసులుగా చెప్పుకొని వారందరూ వారి పేరు చివరన దాసనామాన్ని చేర్చుకోవడమే కాక వాళ్ళ కీర్తనల్లో కూడా వాళ్ళ పేరు పక్కన దాసని చేర్చుకుంటారు. కొంతమంది పేరే చివరిగా ఉంటది, నేను పలానా రాముడకు దాసుడనైతిని కదా స్వామి అని చెప్పి ఆయన పేరులో ఉండదు దాసు, కానీ ఆయన మాత్రం కీర్తనల్లో తప్పనిసరిగా దాసు అని చేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా దాస సంప్రదాయాన్ని స్వీకరించి తమను తాము భగవంతుడికి మాత్రమే దాసులమైతూ చేసుకునేదే ఈ దాస సంప్రదాయం అన్నమాట. ఏవైనా 2 కీర్తనలు మేడం? దాస సంప్రదాయం నుండి చాలా కీర్తనలు ఉన్నాయండి వీళ్ళు రాసినటువంటి కీర్తనలు. అందులో నేను వేపూరి హనుమద్దాసు గారి ఒక కీర్తన ఉంటుంది, అది వాడతాను నేను. తుచ్చులను చూమాదీనించవచ్చు నేను మెచ్చిను తించని లోకులను, తుచ్చులను చూమాదీనించవచ్చు నేను మెచ్చిను తించని లోకులను, పిచ్చి గుణంబున తిరుగుచు నుండిన పృథివీస్థలి పలుగా కులను, తుచ్చులను చూమాదీనించవచ్చు నేను మెచ్చిను తించని లోకులను, మేలు మేలు మా కులము గొప్పదని చాలా నగనదురు గర్వమునన్, మేలు మేలు మా కులము గొప్పదని చాలా నగనదురు గర్వమునన్, కాలకింకరుల కాలివ్రేటులకు జాలి జెందరు నరకమునన్, కాలకింకరుల కాలివ్రేటులకు జాలి జెందరు నరకమునన్, తుచ్చులను చూమాదీనించవచ్చు నేను మెచ్చిను తించని లోకులను, తుచ్చులను చూమాదీనించవచ్చు నేను మెత్తిను చించని లోకులను. ఇలా ఉంటుంది. అంటే వీళ్ళు మా కులం గొప్ప అని విర్రవీగే వారందరికీ కూడా కాలకింకర్ల గదలు తప్పనిసరిగా కొరడ దెబ్బలు ఉంటాయి, కింకర్ గదలు దెబ్బలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త అని హెచ్చరిస్తూ చురకలు పెడుతూ ఉంటాయి అన్నమాట దాసకవుల యొక్క కీర్తనలు గమనిస్తే. ఇలాంటి కీర్తనలు బోలెడన్ని ఈ దాసకవులు అందరు రాసిరండి. వీరు తెలంగాణలో ఒక ప్రత్యేకత ఏంటంటే అందరూ దాసులు అనగానే హరిదాసులు, ఇక్కడ హరదాసులు కూడా ఉన్నారు, అదొక ప్రత్యేకత. అంటే హరి అంటే విష్ణుమూర్తికి దాసులు అయ్యేటువంటి వాళ్ళు అనమాట, హరిదాసులు అంటారు వాళ్ళందరినీ. ఆ తెలంగాణ ప్రత్యేకత ఏంటంటే మన తెలంగాణ అంటేనే ఎక్కువ శివభక్తులు అనమాట. శివ సంప్రదాయంతో మనకి రుద్రమదేవి కాడ నుంచి చూసినట్టయితే రుద్ర ఆ ప్రతాప, సో వీళ్ళంతా కూడా మనము శివభక్తులం అనమాట. తెలంగాణలో ఉన్న వాళ్ళంతా పాల్కూరికి సోమనాథుడు గొప్ప శివకవి, పరమ శివభక్తుడు ఆయన. సో అలాంటి శివకవుల యుగం నుంచి మనం ఎప్పటి నుండో శివుల భక్తులం కనుక తెలంగాణకు వచ్చే వరకు ఏమైందంటే
తమను తాము దాసులుగా, శివుడికి దాసులుగా చెప్పుకున్న కవులు కూడా ఉన్నారనమాట. అలాంటి ఒక కవి యోగి పరమేశ్వర దాస్ అనేట ఆయన ఒక కీర్తన రాసిండు. గౌరీ ప్రియా గంగాధర రార స్మరించేద సద్గురువార, గౌరీ ప్రియా గంగాధర రార స్మరించేద సద్గురువార, పార్వతీపతి హర హర పరమేశ్వర పాప సంహార, పార్వతీపతి హర హర పరమేశ్వర పాప సంహార, గరళ కంఠుడా నీవేరా మురియుచు శరణు చేరితిరా, గరళ కంఠుడా నీవేరా మురియుచు శరణు చేరితిరా, గౌరీ ప్రియ గంగాధర రార స్మరించేద సద్గురువార. ఇలా వీళ్ళ కీర్తనలు ఉండే అనమాట. మేడం మీరు దేశభక్తి గేయం కూడా రాశానన్నారు, అవునండి. ఒకసారి ఆ పాట పాడండి. ఓకే. దేశమా నా దేశమా, దేశమా నా దేశమా, అందమైన దేశమా నా అందమైన దేశమా, అందమైన దేశమా నా అందమైన దేశమా, మూడు రంగుల కీర్తనం అది భారతావని చేతనం, మూడు రంగుల కీర్తనం అది భారతావని చేతనం, మదిలో మిదిలే తారకం అది వందే మాతరం, మదిలో మిదిలే తారకం అది వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. బాగుంది మేడం. అలాగే మీరు 2011 వరల్డ్ కప్ కోసం కూడా రాశారు కదా? అవునండి. అది కూడా పాడతారు? తప్పకుండా. ఈ భారతావని మీ గెలుపుకై వేచి ఉందిరా, పోరాట పటిమను ఈ జగతికి ఇప్పుడే చూపరా, ఆవేశం మీ అడుగుల్లో వెలిగే చిరు దివ్యగా మారి ఓటమిని తరిమే, విశ్వాసం మీ అడుగుల్లో క్రీడా కథ కలిలా ఆడి ఆ ఆటే ఈ సమరంలో వెనుతిరగక జనగణమన పలుకుచు చూసే భారతం మురిసేలాగా, వందే మాతరం అంటూ జయమందించేలా చూసే భారతం మురిసేలాగా, వందే మాతరం అంటూ జయమందించేరా. అలా ఉంటుంది. బాగా పాడారు మేడం. రాశారు కూడా. ఇది నేను రాసి పాడాను. దీనికి ట్యూన్ మాత్రం మధు పొన్నాస్ గారు చేశారు. బాగుంది మేడం. థ్యాంక్ యూ. అలాగే మేడం మీరు గుర్రం జాషువా గారి పద్యం పాడారు, అది చాలా బాగా నచ్చింది నాకు. ఎక్కడ విన్నారండి? మీ దానిలో, మా ఛానల్లో. ఓకే ఓకే. మేఘా శ్రవంతి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా? అవునండి. అందులో విన్నాను, చాలా బాగుంది. ఎందుకంటే నా ఫేవరెట్ అది యాక్చువల్లీ. సాంప్రదాయ కవిత్వం నుండి అభ్యుదయ కవిత్వం మొదటగా టర్న్ అయింది గుర్రం జాషువా గారి దగ్గర నుంచి మొదటి వ్యక్తి. అందుకనే ఎవరమైనా ఎంత కీర్తి సంపాదించినా ఎప్పుడైనా శ్మశానానికి పోక తప్పదు. అలాంటి శ్మశాన వాటిక పద్యం అది. ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం. ఓకే, తప్పకుండా. ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే, ఇచ్చోటనే భూమి నేలు రాజన్యుల అధికారముత్రికల్లంతరించే, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో
కలిసిపోయే ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికల్ కలిగిన చిత్రలేఖకుని కుంచి నశించి ఇది పిశాచులతో నిఠాలేక్షనుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలంబు ఇది మరణదూత తీక్షణము దుష్టులరయ్యా అవని పాలించు భస్మ సింహాసనంబు ఆ ఏం పాడారు ఇలా మీరు. ఉంటాను. చాలా అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ అండి. గుర్రం జాషువా గారు ఎన్ని కోట్లు సంపాదించినా ఎలాంటి వ్యక్తి అయినా చివరికి శ్మశానం పోక తప్పదు అని చెప్పిన గుర్రం జాషువా గారు అతను మళ్ళీ రాజు మరణించని ఒక తార రాలిపాయే సుకవి మరణించిన ఒక తార కవి మరణించే గగనమెక్కి రాజు జీవించే రాతి విగ్రహములందు సుకవి జీవించే ప్రజల నాలుకల. అంటే ఇక్కడ కవికి కళాకారునికి మరణం లేదు. దానికి మీరు పూర్తి అర్హురాలు. మేడం, మీరు ఇప్పుడు డిగ్రీ లెక్చర్ గా చేస్తున్నారని చెప్పారు. అవునండి. 2017లో నోటిఫికేషన్ పడింది. 2019 మార్చిలో నాకు జాబ్ వచ్చిందండి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల జగద్గిరిగుట్ట. అది వచ్చేసి షామీర్పేటలో ఉంది కాలేజ్. సో అక్కడ నేను గత 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు తారీఖు ఎంతండి? 4 కదా. సో ఈ రోజుతో నాకు 6 సంవత్సరాలు పూర్తయిపోయినాయి ఎగ్జాక్ట్ గా. మేడం, మీరు ఒక పరిశోధకురాలిగా, అధ్యాపకురాలిగా, రచయిత్రిగా, గాయకురాలిగా ఇన్ని పాత్రలు పోషిస్తున్నాం. మీరు దీనిలో మీకు ఎక్కువ ఇష్టమైంది? వీటన్నిటిలో ఏదో ఒక రూపంలో పాట దాగి ఉంది కదా, తెలంగాణ. ఈ గానం దాగి ఉంది. సో తెలంగాణ బిడ్డగా, ఒక పాటని ప్రేమికురాలుగా, నా క్లాసు నేను తెలుగు లెక్చరర్ని, ఎంఏ తెలుగు, అలాగే పిహెచ్డి పూర్తి చేసుకొని సంపాదించుకున్న తెలుగులో కూడా నేను పాట లేనిదే నా పద్యం నడవదు, నా క్లాసు నడవదు. సో అలా పాటలో పాఠంలో పాట ఉంది కనుక పాఠం రెండు ఇష్టమే. ఈ పాఠంతో పాటు నేను కవయిత్రిగా రాస్తున్నప్పుడు కూడా ప్రతిదాన్ని పాడుకుంటా. నా అనాథ శతకంలో ఉన్న ప్రతి పద్యాన్ని నేను పాటలాగా వాడాను. అనాథ జగమెరుగని వింత ఏదన్నా మా కోసం అందులో నుంచి జగమెరుగని వింత విధి సొంతమేనోయ్, అది తెలిసినా నీకు పోరాటమేనోయ్, నిజము నమ్మకమును గెలిచి చెప్పునోయి, సకల శక్తుల జీవి నేటి మేధావి. సకల శక్తుల జీవి నేటి మేధావి అనేది నా మకుటం. విధి ఏదైనా చేస్తుంది, నిజం ఎప్పుడు నమ్మకాన్ని గెలిపించి చెప్తుంది అని చెప్తూ పద్యాలు రాసిన మీరు శతక కవి. అయితే ఇది ఒక ప్రత్యేకమైన శతకం అండి. ఇందులో ప్రత్యేకంగా ఛందస్సు ఉండదు. కొన్ని అలంకారాలని మాత్రమే తీసుకొని, కొన్ని ప్రాసల్ని తీసుకొని నేను సృష్టించిన ఒక ప్రత్యేకమైన శతకం అనొచ్చు దీన్ని. ద్విపద అంటే చతుర్విధ దీపం అని, అంటే 4 లైన్లు చివరి నుంచి పైకి చదివినా ఒకే అర్థం వస్తుంది, మధ్యలో నుంచి 4 చదివినా ఒకే అర్థం వస్తుంది. ఇట్లా మీరు ప్రయోగం చేసారు. సో ఇది నా ప్రయోగం అనే చెప్పాలి. ఛందస్సు లేకుండా, ఎందుకంటే ఈనాటి కాలానికి ఛందస్సుతో ముడిపెడితే అర్థవంతమైన వస్తుంది, కానీ కొంతమందికి సామాన్యులకు అర్థం కాకపోవచ్చు. సో అందుకని నేను దీనికి మకుటం ఉంటుంది, దీనికి ప్రాస ఉంటుంది, దీనికి అలంకారము ఉంటుంది, కానీ
ఛందస్సు కూడా కొంతమంది కవులు నా పుస్తకాన్ని తీసి చదివిన వాళ్ళు తెలియకుండా ఇందులో ఛందస్సు కూడా కొన్నిట్లో మీరు రాశారండి, కొన్ని పద్యాలు ఆట వెలుగులో ఉన్నాయన్నారు. అది నాకు కూడా తెలియకుండా జరిగిపోయినది, ప్రయత్నంగా జరిగింది. బట్ కానీ ఇందులో ఉన్న ఈ శతకంలో ఉన్నటువంటి అన్ని ఎలా ఉందంటే, నేనైతే ఛందస్సుని ప్రత్యేకంగా మనసులో పెట్టుకొని అయితే రాయలేదు. నా చుట్టూ జరిగే ప్రతి అంశాన్ని నేను అందులో రాశాను అనమాట. నా స్నేహితుల యొక్క ప్రవర్తనని అందులో ఉంటుంది. అంటే స్నేహితులు మన చుట్టూ ఉండే వాళ్ళే కదండి ప్రపంచం అంటే, ఇంకేదో కాదు. అన్ని రకాల లక్షణాలు మనిషికి, అంటే ఇందులో ధనం మీద వ్యామోహము, అలాగే మనిషి యొక్క రకరకాల బుద్ధులు, తల్లిదండ్రుల పట్ల మనకు ఉండాల్సినటువంటి బాధ్యతలు, బంధాల పైన మనకు పెంచుకోవాల్సినవి, మమతానురాగాల పైన, ఇలాంటి అంశాలన్నిటినీ కలిపి నేను ఆ శతక పద్యం రాసిన. దాని పేరు అందుకే కొత్తగా పెట్టిన, అనాదిది సాహిత్యం. కానీ అనాథ కాదు, అనాథ శతకం. నా శతకం అనాథ శతకం. కానీ మంచి ప్రయత్నం. ఎందుకంటే ఇంతకు ముందుకు గ్రాంధిక భాష, అది సామాన్యులకు అర్థం కాకుండా, తర్వాత దాన్ని మార్చుకుంటూ ఛందస్సును తీసేసి భావ కవిత్వం నుంచి లాస్ట్ కు వచన కవిత్వం, అంటే డైరెక్ట్ గా అర్థం కావాలి. అవును, వచన కవిత్వం వచ్చినాక కూడా కవిత్వం రాసేవాళ్ళు. ఇప్పుడు మీరు నన్ను వెంటనే శతకకర్త అనేసిండ్రు కదా, పద్యం అనగానే ఎవరు చూడరండి దాని వంక. ఇది పద్యం, ఇది శతకమా, ఓకే, అనాది శతకం అంట, ఏదో శతక పద్యాలని పక్కకు పడేయకూడదంటే ఇందులో చాలా సరళ భాష ఉండాలి, చాలా సరళమైన భాష ఉండాలి. మా స్టూడెంట్స్ కూడా ఇందులో చదివి, మేడం బాలేగుంది మేడం, మాకు ఈ పుస్తకం ఇవ్వండి అని చెప్పి నా దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కున్నారు పిల్లలు. కొంతమంది పిల్లలు అయితే ప్రత్యేకంగా నేను మంచి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, టాప్ అంటే ఓ గ్రేడ్, అలా గ్రేడ్ వచ్చిన వాళ్ళకి నేను బహుమతిగా కూడా ఇచ్చాను ఆ పుస్తకాన్ని. అందులో చూసి ఒక అమ్మాయి, మేడం ఈ పద్యం వచ్చిన తర్వాత నాకు కొంచెం ప్రశాంతత లభించింది, ఇప్పటిదాకా ఒక బాధలో ఉన్నా నేను, సో అందులో నుంచి నాకు ప్రశాంతత అనిపిస్తుంది మేడం, ఇలా జీవించాలి జీవితం అని అనిపిస్తుంది అని ఆ పద్యాన్ని చూసి ఇన్స్పైర్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు నాకు, పోయిన బ్యాచ్ 2-3 బ్యాచ్ల నుంచి. సో అలా చేస్తే చాలు, ఒక్కరి మనసు మార్చగలిగిన మన సాహిత్యం హితం చేసినట్టే ఈ లోకానికి అని నమ్మటం. ఇప్పుడు మనం రాసింది ఏదో పండితులకు అర్థమయ్యేటట్టు కాకుండా పామరులకు కూడా అర్థమయ్యే విధంగా ఉండాలి. అందుకని నేను ఇంకో ప్రయోగం కూడా చేశానండి ఆ పుస్తకంలో. పుస్తకం అనగానే గొప్ప గొప్ప వాళ్ళతో ముందు మాటలు రాపిస్తారు కదా, నేను మా నాన్నతోటి, మా తమ్ముడితోటి, మా టీచర్, మా ప్రిన్సిపల్ మేడం తోటి, మా మరిదితోటి, వీళ్ళతో ఉంటాయండి నాది. నాన్న మాట, తమ్ముడి మాట, ఇలా రాసా నేను ముందు మాటలు వాళ్ళతో రాపిచ్చా ప్రత్యేకంగా. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్పగానే రాస్తారు, నా గురించి తెలిసిన వాళ్ళు కదా అసలు విషయం రాస్తారు. సో అందుకని వాళ్ళతో నేను ముందు మాట రాపిచ్చాను దానికి, అనాథ శతకానికి. సో సాహిత్యంలో కూడా సంతోషంతో చేస్తున్నాను అనమాట, ఎందుకంటే పద్యాలు కూడా పాడుతున్నా కనుక, పద్యాలు కూడా అందులో కూడా పాట ఉంది కాబట్టి నాకు సాహిత్యం కూడా ఇష్టమే. అలాగే నేను సినిమాలకి పాట రాస్తున్నానంటే పాడతా కాబట్టి అది కూడా నాకు ఇష్టమే. సో పాటలు పాడటం ఇష్టమే, పాఠాలు చెప్పడం ఇష్టమే, అలాగే రాయడం కూడా ఇష్టమే. ఈ మూడింటితో పాటు నేను మీకు ఇంకొక విషయం మీకు తెలియదు, నేను 2014-2015 టైంలో CVR ఛానల్లో యాంకర్గా చేసిన, అలాగే దూరదర్శన్ యాదగిరి ఛానల్ నవ్వు నవ్వించు అనే ప్రోగ్రామ్కి వక్తగా, వ్యాఖ్యాతగా పనిచేశాను అనమాట. సో అందులో కూడా నేను ఎక్కడ వదిలిపెట్టలే, అక్కడ కూడా నా పాటను వెంట పట్టుకునే వెళ్ళా అనమాట. నేను యాజ్ ఎ యాంకరింగ్ చేయొచ్చు, కానీ నవ్వు నవ్వించు అనే టైటిల్ సాంగ్ రాసి అదే నా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందంటే తప్పనిసరిగా నా పాట వస్తుంది. ఇప్పటికీ కూడా దాన్ని దూరదర్శన్ వాళ్ళు ఇంకా ఎపిసోడ్స్ వైజ్ అప్పుడప్పుడు ఈవినింగ్ 8 o'clock అలా వస్తుంటది, ఓపెన్ చేసి మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్తాను, ఇది వస్తుంది ప్రోగ్రామ్ అని చెప్తుంటారు. నవ్వు నవ్వించు అనే ప్రోగ్రాంలో నేను యాంకర్గా కూడా చేశాను అనమాట. అంటే ప్రతిదీ మీరు చేయనిది ఏమీ లేదు, మీరు అడుగు పెడితే చాలు అందులో ఇమిడిపోతారు. అంటే ఇష్టం, దీనికి అంతటికీ ఒక్కటే కారణం, దాని పట్ల నాకున్న ప్రేమ. దాన్ని నేర్చుకుంటే 100% నేర్చుకుంటా. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మా గురువు గారు మధు పున్నాస్ గారు ఒక పాట పాడాలని చెప్పి మాకు 3 అమ్మాయిలకి ఇచ్చిండ్రు అనమాట. ఒక బియాన్సే సాంగ్, పాప్ సాంగ్, అది ఇంగ్లీష్ సాంగ్. జనరల్ గా తెలుగు అమ్మాయిని, నేను MA తెలుగు చేసిన అమ్మాయిని. సో నాకు తెలుగు వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ అంతగా రాదని చెప్పి మా సార్ 3 పాటలు ముగ్గురికి ఇచ్చి, ఒకే పాటని ముగ్గురిని పాడి ప్రాక్టీస్ చేసి నా దగ్గర వచ్చి పాడాలని చెప్పిండ్రు. సో ఇక నాకున్న అభిరుచి చెప్పడం కోసం ఇదంతా. ఆ పాటని నేను వితిన్ వన్ డే నెక్స్ట్ డే వచ్చి సార్కి పాట మొత్తం పాడి వినిపించాను. దాన్ని నేను నా యూట్యూబ్ ఛానల్లో బియాన్సే పాప్ ఇంగ్లీష్ వర్షన్ నేను పాడానండి ఆ సాంగ్. సో ఇంగ్లీష్ పాట కూడా నేర్చుకోవచ్చు, తెలుగు సాహిత్యం కనుక వచ్చి ఉంటే ఏ పాట అయినా చాలా గొప్పగా మనం పాడగలము. ఒక్క తెలుగు భాష బాగా వచ్చితే చాలు
అనడానికి దేశ ఉదాహరణ భాషలందు అని చెప్పొచ్చు. తెలుగు లెస్స అన్నారు కదా. ఊరికనే అన్నారు ఆ పదం. కనుక ఆ తెలుగు సాహిత్యం బాగా వస్తే ఏ యాక్సెంట్ అయినా ఏ ఇంగ్లీష్ అయినా చాలా చక్కగా మనం చేయగలం. చేయగలం. నేను అందుకని ఆ ప్రయత్నంలో బాగానే ఇంగ్లీష్ పాట నేర్చుకొని ఖచ్చితంగా నేను పాడి చూపిస్తా అని చెప్పి పాడిన. అది బియాన్సే సాంగ్. Remember those walls are built, oh baby they tumbling down, they ain't even put up a fight, they ain't even make a sound. I found a way to let you in, but I never really had a doubt. Standing in the lady of hello, I got my angel now. It's like I've been awakened, every rule I had you breaking is the risk that I'm taking. I'm now gonna shut you out everywhere like it now. I'm surrounded by our embrace, baby I can feel you hello, brain won't fade away. Hello, hello, I can see you hello, hello, hello. I can feel you hello, hello, hello. I can see you hello, hello, hello. Oh. Hit me like a ray of sun, burning through my darkest night. You're the only that is center, but remember this all the night. అలా ఉంటుంది సాంగ్. సో ఇది చాలా బాగుంది. ఇంగ్లీష్ యాక్సెంట్ తో మనం కూడా పాడగలము, తెలుగు సాహిత్యం ఉంటే చాలు అని అనడానికి ఈ పాట నేను ప్రాక్టీస్ చేసి వినిపించాను. అది కేవలం నా ఇంట్రెస్ట్, నాకున్న ఇష్టం. ఇప్పుడు మీరు ఇన్ని చేసిండ్రు అని అంటే ఇవన్నీ కూడా నాకున్న ఒక్క అభిరుచితోటి మాత్రమే నేను చేసిన. అలాగే 100% కుటుంబం అంతా కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. వాళ్ళందరూ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేం కదా. సో అట్లా భవిష్యత్తులో మీ భవిష్యత్ ప్రణాళిక నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఏది జరుగుతుందో అది తప్పకుండా జరుగుతుంది, మనమేం ఆపలేము. సో మనం చేయాల్సింది ఏంటంటే నిత్యం క్రియేటివ్గా ఉండడం. ఏ రోజుకి ఆ రోజు నీ కొత్తదనాన్ని నువ్వు చూపించే ప్రయత్నం చేయాలి. మనిషికి అదే, అంతకు మించి ఏం లేదు. నువ్వు చేస్తున్న పనిలో, నువ్వు చేస్తున్న ప్రతి దాంట్లో నీ యొక్క ప్రత్యేకతని చూపించుకోగలిగితే మనం ఏ స్థాయికైనా వెళ్ళగలుగుతాం. అసలు స్థాయితో సంబంధం లేదు, వస్తుంది అది దానంతట అది. దానికోసం కూడా ఆలోచించాల్సిన అంటే పని లేదు. మేఘ స్రవంతి గారిని ఏ విధంగా చూడబోతున్నాము భవిష్యత్తులో? సింగర్ గానా? మేఘస్రవంతిగానే చూడండి చాలా. రచయిత్రిగానా? మేఘస్రవంతి తన పాత్ర తను నిత్యం పోషిస్తూ ఉంటది. సో దానికి సంబంధించి ఇదే చేస్తా అని నేనైతే ఖచ్చితంగా చెప్పలేను. కానీ పాటలు ఆగవు, నా పాఠాలు ఆగవు, నా రచనాంగం ఆగదు. నేను ఏదైతే చేస్తున్నానో అది ఏది కూడా ఆగదండి. అదన్నీ కొనసాగుతూనే ఉంటాయి. అవన్నీ కూడా కొంచెం క్రియేటివ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను. నాదైతే అదే లక్ష్యం. ఎప్పుడు కూడా ఎంత చిన్న ఏ స్థాయికి వెళ్ళినా కానీ, ముసలిదాన్ని అయినా సరే, నాలో ఉన్న ఆ క్రియేటివిటీకి ఎప్పుడు కూడా మేలుకొల్పు చైతన్యంతో ఉండడం అనేది నా లక్ష్యం. ఇప్పుడు మీ స్టూడెంట్స్ పాటలు కొత్తగా పాడే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా? కొత్తగా పాడే వాళ్ళకి సలహాలు అంటే అంతా నేను ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టే అభిరుచి ఉండాలి, దాంతోపాటు సాధన కూడా చేయాలి. సాధన చేయడం అంటే అందరూ సాధన చేస్తూనే ఉంటారు, కానీ దాన్ని సరైన సాధన చేయాలి. సాధన చేయాలంటే పొద్దున్నే లేసి సారీగా అనగానే సరిపోదు. దాన్ని ఎట్లా చేయాలి? ఒక పద్ధతిలో చేయాలి. ఆ పద్ధతి తెలుసుకోవాలి. తప్పులు పోయినప్పుడు ఎవరిని అడిగినైనా తెలుసుకునేటట్టుగా మనం ఉండాలి. మనకి రానిది ఏదైనా సరే, చిన్న వాళ్ళైనా సంగీతంలో ప్రావీణ్యం ఉంటే వాళ్ళని పోయి అడిగి తెలుసుకొని మన తప్పులు సరిదిద్దుకుంటూ వెళ్తే ఏదైనా చేయొచ్చు. సో నా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే నిరంతరం సాధన చేయాలి. ఆ సాధన చాలా పర్ఫెక్ట్గా చేయాలి. అలా పర్ఫెక్ట్గా చేస్తేనే మనము మంచి సాధకులం అవుతాము. మంచి కార్యం ఏ కార్యాన్నైనా సాధించగలుగుతాము అనేది నేను ఇచ్చే సలహా కాదు, ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం అంతే. మేము అడగగానే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి అడిగిన ప్రతి ప్రశ్నకు మంచిగా సమాధానాలు ఇచ్చిన మీరు మరొకసారి మా పొలిటికోస్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. పొలిటికోస్ మీడియా ఫర్ ద పీపుల్ మీ అందరికీ నన్ను ఇంత బాగా ఇంటర్వ్యూ చేసినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.